మెహర్ బాబాకి జై. ద జాయస్ పాత్. మనం ప్రతిరోజు బాబా కృపా కటాక్షంతో ఆయన సోదరి అయినటువంటి మణిజా ఇరానీ జీవిత గాథను తెలుసుకుంటున్నాము. ఆమె ఎన్నో విషయాలు, ఆవిడ జీవిత గాథ అంటే బాబా జీవిత గాథే. బాబాతో గడిపినటువంటి విషయాలన్నీ కూడా ఆవిడ చెప్తూ ఉండేది. ఆ విషయాలను మనం ప్రతిరోజు చదువుకుంటూ ఉన్నాం. ఈరోజు మరొక కొత్త అంశంతో మనం ప్రారంభించబోతున్నాము. బాబా ఆవిడ అంటోంది మణి, బాబా ఒక్కొక్కసారి అంటే తన దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళ పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తారు అని అనిపిస్తూ ఉంటుంది. అంటే నిజానికి బాబా ఎప్పుడూ కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా వచ్చిన వాళ్ళందరినీ ఆప్యాయంగా ఎ ఒక కన్న తండ్రిలాగా వ తన ప్రేమను వ్యక్తం చేస్తూ అందరినీ పలుకరిస్తారు. నిజానికి అది మన పట్ల ఉదాసీనత అంటే దానికేదో కారణం ఉండి ఉంటుంది అంటూ నిజానికి ఆయన మన పట్ల మరింత శ్రద్ధ వహిస్తారు. అంటే ఉదాసీనంగా కనిపించినప్పటికీ, లేదా మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అని అనిపించినప్పటికీ, మన పట్ల మరింత శ్రద్ధ వహిస్తారు. ఆయన అనంత ప్రేమ. నిజంగా ఆయన మీ పట్ల ఉదాసీనత చూపిస్తే దానికొక ప్రయోజనం కూడా ఉంటుంది. కానీ మనందరికీ కూడా అంటే బాబా దర్శనానికి వెళ్ళే సంగతులు చెప్తోందావిడ. అక్కడికి అంటే బాబా దర్శనానికి వెళ్ళినప్పుడు, అయ్యో! బాబా నన్ను పట్టించుకోవటం లేదు. అయ్యో! నన్ను ప్రేమించటం లేదా? మరి నేనెలా పట్టించుకోనాయన్ని? ఇలా కొంతమంది అనుకుంటూ ఉండేవారు. కానీ ఆయన మొత్తం మన లోటుపాట్లన్నిటిని కూడా భర్తీ చేసేసేవారట. నిజానికి మరింత ప్రేమను, శ్రద్ధను చూపిస్తారు. అలాగే మణి ఈ విషయాన్ని అనేక సార్లు మండలి హాల్‌లో చెప్పింది. ఆ రోజు వాళ్ళందరూ కూడా గురుప్రసాద్‌లో ఉన్నారు. పూనా గురుప్రసాద్‌లో ఉన్నారు. బాబా తన ప్రేమికులకు దర్శనమిస్తున్నారు. సాధారణంగా ఏదైనా పెద్ద పెద్ద దర్శన కార్యక్రమాలు అయితే పూనాలో ఉండేటటువంటి గురుప్రసాద్ వెనక వైపు పెద్ద పెండాలు ఏర్పాట్లు చేసేవారు. మనం నిన్న ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్‌లో చదువుకున్నాం. కానీ మామూలుగా ఆయన ప్రతి వారాంతంలోనూ శనాదివారాల్లో తనకు అతి సన్నిహితులైనటువంటి ప్రేమికులను రప్పించేవారు. పూనా, బొంబాయి చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రదేశాల నుండి వాళ్ళందరూ కూడా వచ్చేవారు. వాళ్ళందరూ గురుప్రసాద్ హాల్‌లో సమావేశమయ్యేవారు. ఆ రోజు అలాగే ఆ గురుప్రసాద్ హాల్‌లో ప్రేమికులకు దర్శనమిస్తున్నారు. భారతదేశం నలుమూలల నుండి గురుప్రసాద్ హాల్‌లో ప్రేమికులు హాజరయ్యారు. బాబా దర్శనమిచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఎన్నో అనుభూతులు కలిగేవిట. మనకి ఈ కథలు అంటే ఈ విషయాలు మనం తెలుసుకుంటున్నాము. తెలుసుకునేటప్పుడు మాత్రమే ఆయన దర్శనానికి మనం కూడా వాళ్ళల్లో ఒకళ్ళుగా మారిపోతూ ఉంటాం. అంత గొప్పగా హెదర్నాడులు రాయడము, అలాగే మణి చెప్పడము ఇవన్నీ కూడా మనకు రికార్డ్ అయ్యి ఉన్నందువలన ఈరోజు కూడా మనము ఆయన దర్శనాన్ని మన కళ్ళ ముందు ప్రత్యక్షంగా చూస్తున్నట్లే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి బాబా దర్శనానికి ఆ రోజుల్లో బాబా దర్శనానికి వెళ్ళే వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళతోటే ఆ లైన్‌లో ఉన్నాం. అలాంటి భావన మనకి కలుగుతుంది. నిజానికి ఆ సమయంలో బాబా ఏదో ఎవ్వరికీ తెలియకుండా ఏదో స్విచ్ నొక్కుతారట. అది ఆయన ప్రేమ, ఆ ఆనందం, ఆ ప్రకాశం అంతటా వెల్లివిరుస్తుంది. అందరూ ఎంతో ఆనందంగా బాబా దర్శనానికి మంచి మంచి దుస్తులు ధరించి వస్తారు. ఎంతో సంతోషంగా ఉంటారు. ఒకరినొకరు పలుకరించుకుంటూ ఉంటారు జై బాబా అంటూ. బాబా మాత్రం అంటే ఇప్పుడు మనం ఊహించుకుంటే హాలు హాలు లోపలికి ఒక ద్వారం ద్వారా లోపలికి వెళ్ళేటప్పుడు దాని ఎదురుగుండా అంటే హాలుకి అటువైపు చివర బాబా తన కుర్చీలో కూర్చుని ఉంటారు. మౌనంగా
తెల్లని సాద్రాలో బలహీనంగా, నిశ్శబ్దంగా కూర్చునుంటారు. ఆయన రూపం అత్యంత మనోహరంగా దర్శనమిస్తూ ఉంటుంది. ఆ కూర్చోవడం కూడా ఎంతో అందంగా కూర్చుంటారట. నిజానికి అందరిది ఆయన మీదే ఫోకస్. ఆయనే ప్రధాన కేంద్రం. సూర్యునిలా ప్రకాశిస్తూ ఉంటారు. ఆయన నుండి ప్రేమ, ప్రకాశం ప్రవహిస్తూ ఉంటాయి. అందరి దృష్టి ఆయన మీదే ఉంటుంది. ఒక పక్క కవ్వాలి సంగీతం నడుస్తూ ఉంటుంది. ఆయన ముందు అందరూ కూర్చుని ఉంటారు. బాబా వారందరికీ ప్రేమను పంచుతూ ఒక్కొక్కళ్ళతోటి ఒక్కొక్క మాటను అంటే ఒక్కొక్క భావాన్ని వ్యక్తం చేస్తూ అందరినీ పలకరిస్తూ ఉంటారు. ఆ సమయంలో ఎరిచ్చి ఆయన ప్రక్కన నిలబడి ఉంటాడు. అక్కడ ఆ రోజుల్లో దర్శన కార్యక్రమం ఎలా జరిగేది అంటే, ఒక 15 నిమిషాలు అనౌన్స్‌మెంటు వస్తుంది. ఆ 15 నిమిషాలు కూడా పురుషులైతే పురుషులు లైన్‌లో నిలబడతారు. స్త్రీలైతే స్త్రీలు లైన్‌లో నిలబడతారు. అలా ఒక్కొక్క 15 నిమిషాలు కేటాయిస్తూ ఉంటారు. అలా ఒక 15 నిమిషాలు దర్శనానికి బాబా రెడీ అయ్యారు. దర్శనానికి క్యూలో నిలబడండి అని వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అది పురుషుల కొరకైతే పురుషులు లేచి వరుసలో నిలబడతారు. అలా వరుసలో బాబా ముందుకు ఒక్కొక్కళ్ళు కదులుతూ ఉంటారు. 15 నిమిషాలు అయిపోతే పురుషుల వరస నిలిపివేయబడుతుంది. అప్పుడు స్త్రీల వంతు వస్తుంది. మళ్ళీ స్త్రీలు నిలబడతారు. ఇలా ఒక పద్ధతిలో, ఒక క్రమం ఒక క్రమంలో ఈ పనులన్నీ కూడా జరిగిపోతాయి. ప్రతి ప్రేమికుడు బాబా ముందుకు వచ్చి, బాబాతో కొన్ని క్షణాలు గడుపుతాడు. అంతే కదా! వెనకాతల ఎంతోమంది ఉంటారు వరసలో. వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు బాబా దగ్గరికొద్దామా అని ఉంటుంది. కాబట్టి ముందు వాళ్ళు ఎంత తొందరగా వెడతారా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎవరైతే బాబా దగ్గరకు వచ్చారో మరికొన్ని క్షణాలు ఆయనతో ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకి సాధ్యం కాదు. కొందరు బాబా మెడలో పూలమాలలు వేస్తారు. లేదా హృదయాల నుండి వచ్చే ఒక భావాన్ని ప్రకటిస్తారు. బాబా నిన్ను చూశాను అంటూ ఎంతో సంతోషంతో పూలమాల తేకపోయినా, లేదా వాళ్ళ చేతుల్లో పళ్ళు, ఫలాలు ఏమీ లేకపోయినా కూడా, బాబా నిన్ను ఎన్నో ఆహ్, రోజుల తర్వాత నిన్ను మళ్ళీ చూడగలిగాను అంటూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బాబా దర్శనం చేసుకొని ముందుకు నడుస్తారు. అలా వాళ్ళు వాళ్ళ భావాలు అన్నీ కూడా ఒక పూల మాల గుచ్చినట్లుగా ఆయన మెడలో వేయబడతాయి. కొంతమంది పూలదండలు తెస్తారు, స్వీట్స్ తెస్తారు, కొబ్బరికాయలు తెస్తారు. బాబా వాటిని స్పృశించి చేత్తో వాటిని తాకి పక్కన పెట్టమంటారు. లేదా వాళ్ళకే తిరిగిచ్చేస్తారు. మీరే తీసుకెళ్ళి పొండి నా ప్రసాదంగా అంటూ వాళ్ళకే తిరిగిచ్చేసేవారు. ఎవరైనా పిల్లలు, స్త్రీలు అంటే కొంచెం ఎత్తు మీద కూర్చుని ఉన్నప్పుడు బాబా ఆహ్, స్త్రీలు కింద అంటే ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్‌లో పైనుంచే వెళ్ళారు. అంటే డయాస్ మీదకి వెళ్లారు అందరూ కూడా. కానీ 65 దర్శనానికి మాత్రం మేము వెళ్ళినప్పుడు బాబా పైన వేదిక మీద కూర్చున్నారు. కింద నుంచి వెళ్ళిపోయాం. అప్పుడు బాబా పాదాలను తాకడానికి అవకాశం ఉండేది. మామూలుగా ఎవరైనా చిన్న పిల్లలొచ్చినప్పుడు మనం ఫిల్మ్స్‌లో చూస్తూ ఉంటాం. ఆహ్, లేదా స్త్రీలు ఒక పూలమాల వేయడానికొచ్చినప్పుడు ఆయన మెడ అందదు. కాబట్టి వాళ్ళేం చేస్తారు, బాబా ఏం చేస్తారు, ముందుకు వంగి మెడ ముందుకు వంచుతారు. వాళ్ళు పూలమాల వేస్తారు. నిజానికి అంటే వాళ్ళు అవస్థ పడుతుంటే చూడలేక బాబాయే ముందుకు వంగేవారు. అలా కాస్త ముందుకు వంగడం పూలదండ కోసం కాదు సుమా! అంటోంది మణి. పూలదండ కోసం కాదు, వారి ప్రేమను అందుకోడానికి. బాబా మెడ పూలదండలతో నిండిపోతుంది. అప్పుడు ఇరిచి వాటిని తీసి పక్కన పెట్టి, బాబా ముఖాన్ని కర్చీఫ్‌తో తుడుస్తాడు. వచ్చిన వాళ్ళందరినీ బాబా ఊరికే వదిలిపెట్టరు. ఏదో ఒక పలకరింపు.
కన్ను సన్నలతో నవ్వడము, కళ్ళతో నవ్వడము, చిరుమందహాసము, లేదా కళ్ళతో పలకరించడము, లేదా చేత్తో తట్టడము, ఇలాంటి అన్నీ చేసేవారు. అలా కొంతమందిని కళ్ళతో పలకరించేవారు. కొంతమంది చెక్కిళ్ళ మీద నిమురుతారు. చెక్కిళ్ళను తట్టేవారు. లేదా భుజాన్ని తట్టేవారు. అప్పుడు ఇది ఒక ప్రేమికుని కథ. అతడు హాలు ఎక్కడో చివ్వరగా కూర్చునున్నాడు. గుమ్మం దగ్గర కూర్చునున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు వరసలో బాబా దగ్గరికి వెళ్ళడం చూస్తూ ఉన్నాడు. వాళ్ళని బాబా ఎలా పలకరిస్తున్నారు? బాబా భుజం తడుతున్నారా? లేదా బుగ్గను నిమురుతున్నారా? కళ్ళతో పలకరిస్తున్నారా? చిరునవ్వు నవ్వుతున్నారా? లేదా వాళ్ళ యొక్క అంటే సైగలతోటి నీ కుటుంబం ఎలా ఉంది? నీ ఉద్యోగం ఎలా ఉంది? ఇలా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ కూడా ఇతడు చాలా దూరంలో కూర్చుని చూస్తూ ఉన్నాడు. అన్నీ కూడా పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. అలా అడుగుతూ బాబా వాళ్ళందరినీ కూడా పలకరిస్తూ ముందుకు పంపించేస్తూ ఉంటారు. అది ఏ వ్యక్తికి ఆ వ్యక్తి స్పెషల్ అది. ఇప్పుడు మనకి భుజం తడతారా మనల్ని అంటే కాకపోవచ్చు. ఇంకోటి చేస్తారు బాబా. ఏదైనా మనకి ఆనందం కలిగించేదే. అలా అవన్నీ కూడా ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి స్పెషల్. సన్నిహితంగా, వ్యక్తిగతంగా ఉంటాయి. అంటే వాళ్ళకి తగినట్లుగా వాళ్ళ యొక్క హృదయాల్లోకి దూరి బాబా వాళ్ళ యొక్క కోరికను నెరవేరుస్తూ ఉంటారు. ఈ ఇప్పుడు ఈ ప్రేమికుడు ఒక ప్రేమికుని యొక్క కథ చెప్తోందావిడ. ఆ వ్యక్తి చూస్తూ ఉండగానే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా లైన్‌లో నిలబడ్డారు. అతడు కూడా లేచాడు. లైన్‌లో నిలబడ్డాడు. నిలబడి అతడు అనుకుంటున్నాడు. మరి ఇలా నేను వెళ్ళినప్పుడు ఏం చేస్తారు బాబా? నా బుగ్గ మీద తడతారా? నా వీపుపై తడతారా? ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతారా? లేదా నా కుటుంబం గురించి అడుగుతారా? ఏం చేస్తారు? అనేది పెద్ద డౌట్ ఆయనకి. ఇలా మనసులో అనుకుంటూ ఉన్నాడు. లోనూ అంటే వాళ్ళందరూ ముందుకు పెడుతుంటే, ఇతడు మాత్రం వెనకాతల వరసలో నడుస్తూ వాళ్ళందరూ ఇప్పుడు మనము ఎవరైనా బాబాకు నమస్కరిస్తూ ఉంటే, బాబా సెంటర్‌లలో బాబా నమస్కరిస్తూ ఉంటే, మనం కూడా నమస్కరించినట్లుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం ఒక్కొక్కసారి. అలా ఇతడు ప్రతి ఒక్కళ్ళు బాబా ముందుకు వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు తానే అనుకుని అలా భావిస్తూ ఉన్నాడు. మైమరిచిపోతూ ఉన్నాడు. బాబానే చూస్తూ ఉన్నాడు. బాబా దగ్గరకు వెడుతూ ప్రతి అడుగులోనూ బాబా నన్నెలా పలకరిస్తారు? బాబా మాత్రమే ఉన్నారు. ఆయన ప్రేమ ప్రతి వారిపై ఆయన చూపించే శ్రద్ధ ఆయన నుండి అందరూ పొందవలసి ఉంటుంది. అలా ఒక్కొక్కళ్ళు ముందుకు వెడుతున్నారు. చివరి క్షణం రానే వచ్చింది. బాబా దగ్గరకు అతడు వెళ్ళాడు. ఆ క్షణం అంటే బాబా ఏం చేస్తారు అనుకుంటూ వెళ్ళాడు. నన్నెలా పలకరిస్తారు అనుకుంటూ వెళ్ళాడు. ఆ క్షణంలో బాబా ఏం చేశారు? ఆయన ముఖాన్ని ఎరుచి వైపు తిప్పేశారు. ఎరుచిని చూస్తూ సైగలు ఏమయ్యాడు? రైల్లో వెడుతున్నాడా? కారులో వెడుతున్నాడా? అతని టికెట్ ఏమైంది? కన్ఫర్మ్ అయిందా లేదా? అంటూ తన చేతిని గెడ్డం కింద పెట్టుకొని ఆయన అంటే ఆ సైగలెవరో అతని గురించి ఆలోచిస్తున్నట్లుగా మొహం పెట్టి ఇరుచితో మాట్లాడడం మొదలుపెట్టారు. ఇరిచ్ అంటాడు, అన్నీ సరిగ్గానే ఉన్నాయి బాబా! వర్రీ అవుతావెందుకు" అన్నట్లుగా. ఆయన వర్రీ వేరే సంగతి. కానీ ఇరిచి మొదలైన వాళ్ళు మండలి సభ్యులందరూ కూడా ఎందుకిలా వర్రీ అవుతారు బాబా అందరి గురించి అనుకుంటూ ఆహ్, ఆయన యొక్క సర్వజ్ఞత, ఆయన సర్వజ్ఞుడు. అయినా కూడా ఎంత ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుని అందరిని అడుగుతూ ఉంటారు అని వాళ్ళు భావించేవారు. ఇరిచ్చి అన్నీ సరిగ్గానే ఉన్నాయి బాబా! అతని టికెట్ కన్ఫర్మ్ అయింది. రిజర్వేషన్ అయిపోయింది. అంతా బాగానే జరుగుతుంది అని చెప్పాడు. అలా బాబా ఇరుచిని ఇంకా ఏదో అడుగుతున్నారు. ఏదో చెప్తున్నాడు. ఈ ప్రేమికుడు ఎంతసేపుంటాడు? బాబా తనను ఎలా పలకరిస్తాడో చూడాలని ఇందాకట నుంచి తపన పడుతూ దగ్గరికి వచ్చేటప్పటికి సరిగ్గా బాబా
అటువైపు ముఖం తిప్పారు. ఇతడు మాత్రం ఎంతసేపు నిలబడతాడు? వెనకాతలందరూ కూడా తొందర చేస్తూ ఉంటారు ముందుకు కదలమని. బాబా నుండి కనీసం ఆయన చూపు కూడా నోచుకోలేకపోయాడు. దొరకడం లేదు. బాబా ఒక్కసారి ఇటు తల తిప్పుతారా? నా వైపు చూస్తారా? అంటూ ఇంకా మనసులో ఆరాటపడుతున్నాడు. అతడు ఆ క్షణాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు పొడిగించాలనుకుంటున్నాడు. అక్కడ నిలబడడం మరింక సాధ్యం కావటం లేదు. వెనుక ఉన్నవాళ్ళు తమ టర్న్ కోసం వేచి ఉన్నారు. ఒక్క నిమిషం ఆయన దర్శనం ఎంతసేపు? ఒక్క నిమిషం. ఆ నిమిషం కూడా అతన్ని ఉదాసీనంగా చూసినట్లుగా అనిపించింది. ఆ క్షణం, ఒక్క క్షణం చాలు. బాబా దర్శనం ఒక్కసారి నా వైపు తిరిగితే చాలు అని ఆయన నుండి ఒక్క చూపు నేను ఆశిస్తున్నాను అంతే అంటూ అనుకున్నాడు. కానీ బాబా ఇంకా ఎరచితోటి మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా అతనికి అక్కడ ఉండడం సాధ్యం కాలేదు. బరువెక్కిన హృదయంతో ముందుకు నడిచాడు. అతడు పక్క రూమ్‌లో నుండి బయటకు నడిచి ఎక్కడైతే కూర్చుని ఉన్నాడో అక్కడ కూర్చుండిపోయాడు. ఏదో ప్రేమతో కూడిన ఒక వ్యక్తీకరణ ఇచ్చారు. అంటే ఎప్పుడైతే ఇతడు వెనుతిరిగాడో, మరో వ్యక్తి బాబా ముందుకొస్తాడు కదా! బాబా అప్పటికి రుచితో మాట్లాడడం అయిపోయింది. అంటే కేవలము ఈ వ్యక్తి వచ్చినప్పుడు మాత్రమే బాబా రుచితోటి మాట్లాడుతున్నట్లుగా అటువైపు తిప్పేశారు మొహాన్ని. కానీ ఇతడు ఎప్పుడైతే వెనుదిరిగి ముందుకు వెళ్ళిపోతున్నాడో, మరొక వ్యక్తి వంతు వచ్చింది. అప్పుడు వెంటనే బాబా ఇటువైపు తిరిగి, ఆ వ్యక్తి కొరకే తన ముఖాన్ని తిప్పుకున్నట్లుగా ఉన్నారు. ఆ వ్యక్తి మాత్రం గమనించలేదు. ముందుకు వెళ్ళిపోయి కూర్చున్నాడు. కొంచెం బాధపడుతూ. బాబా దర్శనాలు మణి చెప్తోంది. ఎంతో ప్రత్యేకమైనవి. వర్ణించలేం. ఒక్క గంట ఒక నిమిషంలో గడిచిపోతుంది. ఒక నిమిషం శాశ్వతంగా శాశ్వతంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు బాబా సెషన్ చివర ట్రిక్కీగా ఉంటారు. ప్రేమికులెవరికీ అక్కడి నుండి వెళ్ళాలని ఉండదు. కదలాలని కూడా అనుకోరు. నిజానికి ఈ సెషన్ పూర్తయిపోయిన తర్వాత ఆహ్, బాబా మాత్రం చాలా చమత్కారం చేస్తూ ఉంటారు. ఎంతసేపటి అంటే బాబా సమక్షంలో వాళ్ళకి సమయం తెలీదు. తమ గురించి తాము పట్టించుకోరు. ఇంక దేని గురించి పట్టించుకోరు. బాబా టీ టైమ్ అయింది వెళ్ళండి, భోజనం టైమ్ అయింది వెళ్ళండి ఇలా చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రేమికులెవరికీ అక్కడి నుండి వెళ్ళాలని ఉండదు. కదలాలని కూడా అనుకోరు. అలా ఎప్పటికీ కూర్చుండిపోవాలని అనుకుంటారు. కానీ బాబా ఒక కన్ను మాత్రం గడియారం పైనే ఉంటుంది. కానీ ప్రేమికులెవరికీ కనిపించదు. బాబా ఒక పక్క టైం చూస్తూ ఉంటారు. కానీ ఎవరికీ తెలీదు. ఆయన ప్రేమ, హాస్యం కలగలిపినటువంటి ఒక అకస్మాత్తుగా ఒక చిన్న ప్రవచనం ఇస్తారు. అదేమిటి? విధేయత గురించి చెప్తారు. ప్రేమ కంటే విధేయత ఎంత గొప్పదో చెప్తారు. ప్రతి వారు ఈ బాబా చిన్న ప్రవచనం ఈ విధేయత గురించి చెప్పేటప్పుడు అందరూ నిటారుగా కూర్చుంటారు. అమ్మో! బాబా విధేయత మీద చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మనమంతా ఆయనకు విధేయులై ఉండాలి అంటూ నిటారుగా కూర్చుంటారు. అందరూ ఆయన పట్ల విధేయత కలిగి ఉండడానికై సిద్ధంగా ఉంటారు. బాబా పర్వత శిఖరం పైకి వెళ్ళి కిందకు దూకేయి అంటారు. అందరూ దానికి సిద్ధమైపోతారు. అలా ఉంటుంది ఆయన ప్రవచనం. అలా ఆయన ప్రవచనం ఇస్తూ ఉంటే అందరూ కూడా మైమరచిపోయి వింటూ బాబా చెప్పేదానికి సిద్ధమైపోతారు. వాళ్ళందరూ విధేయత చూపించడానికి సిద్ధమైన తర్వాత బాబా ఇప్పుడు అంటారు. ఇప్పుడు 3 నిమిషాల్లో ఇక్కడ అంటే గురుప్రసాద్ హాల్ అంతా ఖాళీ అయిపోవాలి అంటారు. అంటే అందరూ విధేయత చూపించడానికి చాలా సిద్ధంగా ఉంటారు. విధేయత గురించి బాబా చెప్పడం విన్నారు. అప్పుడు బాబా ఒక బాంబు పేల్చినట్లు ఇప్పుడు గురుప్రసాద్ హాల్ అంతా 3 నిమిషాల్లో ఖాళీ అవ్వాలి అంటారు. ఇంక చూసుకోండి వాళ్ళ పరిస్థితి. మూలుగులు, నిట్టూర్పులు బాబా వారిని మోసం చేసినట్లుగా తెలుసుకుంటారు.
"అమ్మా! ఇంత ఉందా నీ హృదయంలో, నీ మనసులో మమ్మల్ని బయటికి ఎప్పుడు పంపిద్దామా అని విధేయత గురించి చెప్పావా బాబా" అంటూ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. మరోసారి బాబా కళ్ళల్లో మెరుపు కనిపిస్తుంది. "చూసారా నేనెంత చమత్కారను" అంటూ నవ్వుతారు. అందరూ లేచి నిలబడి వెళ్ళిపోతూ కూడా ఏదో చెయ్యాలనుకుంటారు. ఏం చేస్తారు? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తప్పనిసరిగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ రోజు అలాగే జరుగుతోందట. అంటే 3 నిమిషాలు టైముంది. మీరు వెళ్ళిపోండి అన్నారు. అందరూ లేచి నిలబడ్డారు. ఆ సమయంలో బాబా ఎరుచుతో "నాకా మనిషి కావాలి" అన్నారు. ఏ మనిషి? ఎవరు? ఏమిటి? ఇప్పుడు మండలి వారు అంత అప్రమత్తంగా బాబా వెనకాతల ఉన్నా కూడా ఎవరి పట్ల ఎవరు బాబా ఎలా ప్రేమను వ్యక్తం చేశారో వాళ్ళకేమీ గుర్తుండదు. బాబా మీదే దృష్టి పెట్టి, బాబాకేం కావాలో చూసుకోవడము, బాబా యొక్క ఆదేశాలేమన్నా ఉన్నాయేమో రెడీగా ఉండడం తప్ప వాళ్ళివన్నీ పట్టించుకోలేరు. కానీ బాబా ఎరుచుతో నాకా ఫలానా వ్యక్తి కావాలి అనేటప్పటికి ఎవరు, ఏమిటో తెలీదు. అక్కడున్న వారిలో ఎరిచి విష్ణువుని పిలుస్తాడు. విష్ణువుని పిలిచి అక్కడ ఎవరో బాబాకు కావాల్సిన వ్యక్తి ఉన్నారట వెళ్ళమంటారు. విష్ణు అలోబా ఉన్నాడా లేదా అని చూస్తారు. అలోబా పెండుని చూస్తాడు. పెండు అక్కడుంటే, "పెండు నువ్వు వెళ్లి చూడు బాబాకెవరో కావాలట" అని. అందరికీ ఈ వార్త వెళ్ళిపోతుంది క్షణాల మీద. ఇక్కడ బాబా దర్శనానికొచ్చి 3 నిమిషాల్లో ఖాళీ చేయమన్నారు కదా! వాళ్ళందరూ లేచి ఆహ్, వెళ్ళిపోతూ బాబాని చూస్తూను, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూను ముందుకు కదులుతూ ఉంటారు. ఆ గందరగోళంలో బాబా ఎవరినైతే పిలిచారో, ఈ విషయం ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే, బాబాని చూస్తూ వెళ్ళిపోతూ ఉండడమో, లేదా 3 నిమిషాల లోపులో వెళ్ళిపోవాలనుకోవడమో, 3 నిమిషాలు అయిపోతోంది వెళ్ళిపోవాలనుకోవడమో, ఏదో ఒకటి వాళ్ళ మనసులో ఉండిపోతుంది. బాబా కోరినటువంటి వ్యక్తి ఆహ్, ఎవరినో కోరుతున్నారు అనే విషయం వాళ్ళకి తెలియదు. అలా ఆ గందరగోళంలో ఎవరికీ ఏమీ వినిపించదు. చివరికి మండలి సభ్యుడు ఆ తలుపు దగ్గరున్నటువంటి వ్యక్తిని చూపిస్తూ అంటే బాబాకి చూపిస్తూ "ఇతడా? ఇతడా?" అంటూ ఒక వ్యక్తి మీద చెయ్యి వేస్తే బాబా "కాదు" అంటారు అక్కడి నుంచి. "ఇతడా?" అని మరొక వ్యక్తి భుజం మీద చెయ్యి వేస్తే "కాదు" అంటారు. మరొక వ్యక్తి మీద చెయ్యి వేసి "ఇతడా?" అంటే "యెస్" అంటారు బాబా. వెంటనే ఆ మండలి సభ్యుడు ఒక ఖైదీని పట్టుకున్నట్లు, ఒక నేరస్తుడిని పట్టుకున్నట్లు గట్టిగా అతన్ని పట్టేసుకుని అతడెక్కడ పారిపోతాడో ఎందుకంటే బాబా ఆదేశం. అతడు నిజంగా వెళ్ళిపోయాడనుకోండి, ఈ మండలి వాళ్ళు అతడు ఎక్కడున్నా పట్టుకు తేవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అతన్ని ఒక నేరస్తుడు పట్టుకుని తీసుకొస్తున్నట్లుగా గట్టిగా చేతులు పట్టుకుని బాబా పిలుస్తున్నారు అంటారు. అతడు ఆశ్చర్యంగా "బాబా నన్నా?" అంటే "అవును" అంటాడు మండలి సభ్యుడు. అతడెక్కడ పారిపోతాడో అన్నట్లుగా గట్టిగా పట్టుకుని పక్క గదిలో నుండి తీసుకుని వెళ్లి బాబా దగ్గరకు తీసుకొస్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తి నమ్మలేకపోతున్నాడు. పూర్తిగా డేజ్ అయిపోయాడు. అంటే విభ్రాంతిలోకి పడిపోయాడనమాట. ఒళ్ళు తెలియటం లేదు. బాబా నన్ను రమ్మనడమేమిటి అనుకుంటూ ఆశ్చర్యపోతూ ఉన్నాడు. బాబా వైపు చూస్తాడు. బాబా అతని ముఖాన్ని నిమురుతారు. భుజాన్ని తడతారు. "నీ ఆ నీ ఆరోగ్యం ఎలా ఉంది? నీ కుటుంబం ఎలా ఉంది?" అంటారు. అంటే ఈ ఈ వ్యక్తి ఎవరనుకుంటున్నారు? ఇందాక బాబా నిర్లక్ష్యంగా అతని వైపు బాబా ఒక్కసారి కూడా చూడకుండా ఎరిచితో మాట్లాడుతున్నారే ఆ వ్యక్తి. ఆ వ్యక్తిని పట్టుకుని తీసుకురమ్మన్నారు. మండలి వాళ్ళు తీసుకొచ్చారు. అతడు కోరుకున్నవన్నీ ఇచ్చేశారు బాబా. అంటే నా బుగ్గ నిమురుతారా? నా భుజం తడతారా? లేదా నా కుటుంబం గురించి అడుగుతారా? ఆరోగ్యం గురించి అడుగుతారా? ఇలా ఆలోచిస్తున్నాడు. అవన్నీ కూడా ఒకేసారి అతనికిచ్చేశారు బాబా. ఇంకేం చేస్తాడు? అతడు ఏడుస్తూ కూలబడిపోతాడు. బాబా పాదాలపై వాలిపోతాడు. అప్పుడు బాబా అంటారు, "వెళ్ళు. అయిపోయింది నీతో పని." వెళ్ళమంటారు. అతన్ని మళ్ళీ మండలి వారు తీసుకెళ్ళిపోతారు.
అతడు పక్కగా ఆ రోజు ఆ రోజు పక్కగా వేచి ఉండి అంటే ఇతనికి ఇంత పెద్ద గొప్ప అనుభవం దొరికింది. అందువలన అతడు అందరితో పాటు బయటికి వెళ్ళిపోయి పక్కగా నిలబడి ఉన్నాడు. ఇరిచి ఎప్పుడొస్తాడా అని. ఇరిచి వచ్చాక తన కథను వివరించాడు. మణి చెప్తోంది. బాబా ఉదాసీనత అతనికి మరింత ఎక్కువ ఇవ్వడానికే చూపించారు. బాబా ఎందుకు అతని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు అంటే, అతనికి కావలసినవన్నీ 1 కాదు 4 ఇవ్వడానికి బాబా ఆ విధంగా ప్రవర్తించారు. బాబా చూసారా భగవంతుడు ఎంతటి వ్యాపారవేత్త. ఎవరి ఎవరిని తక్కువ చెయ్యడు. ఎవరు తప్పిస్తూ ఉంటారో వారికి పూర్తి స్థాయిలో అందజేస్తారు. అతనిని ఊరికే పంపించి వెయ్యలేదు. అతని కోరిక, తపన ప్రత్యేకమైనవి. అతడు కోరుకున్న 4 అందుకున్నాడు. అతన్ని బుజ్జగించడం, భుజాన్ని తట్టడం, ఆరోగ్యం గురించి అడగడం, కుటుంబం గురించి అడగడము అన్నీ దొరికేశాయి. అందువలన ఒకరి తపనపై అంటే ఎవరి తపన వాళ్ళది. ఎవరి అంటే ఎవరు ఎలా ఎంతగా తపిస్తారో వాళ్ళకి అంత దక్కుతుంది. నీకేం కావాలో ఆయనివ్వడు. కానీ ఆయనకు ఎప్పుడివ్వాలో ఆయన కొరకు వేచి ఉండడం వృధా కాదు. లాంగింగ్ అంటే తప్పించిపోవడం. అది కూడా ఎప్పటికీ వృధా పోదు. తప్పక మన యొక్క మన యొక్క హృదయంలో ఉండేటటువంటి ఆ తపనని బట్టి బాబా మనకు అన్నిటిని అందిస్తారు అంటూ మణి చెప్పింది. అవతార్ మెహర్ బాబా కీ జై.